రైట్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ 500% వరకు పెరిగింది. అయితే ఇండక్షన్ స్టవ్ల కొరత పెరగడంతో ఇప్పటికిప్పుడు వాటిని తయారు చేసే పరిస్థితులు లేవని, చైనా నుంచి ముడి పదార్థాలు దిగుమతి అవ్వడానికి 45 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సో సురేష్ చెప్పండి, ఇండక్షన్ స్టవ్ల లభ్యత భారీగా తగ్గిపోవడానికి కారణాలేంటి? వరుస పండగల వేళ ప్రజల పరిస్థితి ఏంటి? షాయిదా, హిందువుల నూతన సంవత్సరమైన ఉగాది, అదేవిధంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ మరో 3-4 రోజుల్లో రానున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడడంతో పండగ పూట పిండి వంటలు చేసుకునే పరిస్థితులు కూడా కనపడడం లేదు. ఎల్పిజి సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే హాస్టల్లో ఆకలి కేకులు వినిపిస్తున్నాయి. ఇళ్లల్లో, హోటల్లో దోశ, పూరి, మైసూరు బజ్జీ వంటి పదార్థాలన్నీ ఆపేసి ఓన్లీ ఇడ్లీ, పొంగల్ వంటి మాత్రమే అందజేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థల్లోని క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి. గృహావసరాల సిలిండర్ సరఫరాలో ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా బుక్ చేసిన వారం 10 రోజులకు కానీ గ్యాస్ బండ అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇండక్షన్ స్టవ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు ఆన్లైన్లో, ఈ-కామర్స్ ప్లాట్ఫారాల్లో, ఇటు ఆఫ్లైన్లో ఎలక్ట్రానిక్ షోరూంలో కూడా ఇండక్షన్ స్టవ్ల కొరత నెలకొంది. ఇండక్షన్ స్టవ్ల కోసం ఒక్కసారిగా 500% దాకా డిమాండ్ పెరిగిందని డీలర్లు చెబుతున్నారు. షాయిదా, అయితే ఇప్పటికిప్పుడు ఇండక్షన్ స్టవ్ల ఉత్పత్తిని పెంచడానికి ఏమైనా అడ్డంకులున్నాయా? షాయిదా, ఇండక్షన్ స్టవ్ల తయారీలో కీలకమైన ముడి పదార్థాలు చైనా నుండి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులు ముడి పదార్థాల కోసం ఇప్పటికిప్పుడు ఆర్డర్లు ఇచ్చినా అవి భారత్ చేరడానికి కనీసం 45 రోజులు సమయం పడుతుంది. ఒక్క ఇంజక్షన్ స్టవ్ అని కాకుండా ఎయిర్ ఫ్రైయర్లు, ఓటీజీలు, మైక్రోవేవన్లు, సోలార్ కుక్కర్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. షాయిదా, మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం భోపాల్, ఉత్తరప్రదేశ్ మెయిన్ సిటీ లక్నోలో దాదాపు ఇండక్షన్ స్టవ్లకి నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండక్షన్ స్టవ్ల కోసం డిమాండ్ బాగా పెరిగింది. ధరలు కూడా పైకి వెళ్తున్నాయి. నెల క్రితం వరకు 2200 రూపాయలకి దొరికే ఇండక్షన్ స్టవ్ ధర ఇప్పుడు ఏకంగా 3000 రూపాయలకి చేరుకుంది. షాయిదా, ఫిలిప్స్ కంపెనీకి చెందిన ముంబై బ్రాంచ్ మేనేజర్ వివేక్ గౌర్ కూడా దీనిపైన స్పందించారు. ఎల్పిజి కొరత కారణంగా ఇండక్షన్ స్టవ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. డిమాండ్ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. భోపాల్లోని ఉషా ఇంటర్నేషనల్ డిప్యూటీ సేల్స్ మేనేజర్ వినీత్ శర్మ కూడా సాక్షితో మాట్లాడుతూ నెలకు సగటున 1000 యూనిట్ల మేరకు ఇండక్షన్ స్టవ్ల విక్రయాలు జరిగేవని, ఇప్పుడు ఏకంగా రోజుకి 10,000 యూనిట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికిప్పుడు ఉత్పత్తిని పెంచడానికి ముడి పదార్థాల అవసరం ఉంటుందని, అందుకు చైనానే మార్గమని ఆయన అంటున్నారు. షాయిదా, ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్ల తయారీలో ఉపయోగించే హీట్ ప్లేట్లు చైనా నుంచి వస్తాయి. కంట్రోలింగ్ వ్యవస్థ, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం భారత్ ప్రధానంగా చైనా పైనే ఆధారపడుతుంది. ఇప్పుడు ఆ పదార్థాల కోసం 45 రోజుల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. షాయిదా, అయితే సురేష్, గ్యాస్ కొరత, ఇండక్షన్ స్టవ్ల లభ్యత లేకపోవడం వంటి అంశాలు ఏ రంగాలపై ప్రభావం చూపిస్తున్నాయి? షాయిదా, గ్యాస్ కొరత దాదాపు అన్ని రంగాలపైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పారిశ్రామిక వాడల్లో, ఎస్పెషలీ మన వైపు పారిశ్రామిక వాడల్లో ఉత్తరాది కార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారు. వీరికి రెగ్యులర్ ఎల్పిజి కనెక్షన్లు ఉండవు. చిన్న సిలిండర్లతోనే పాపం వంటలు చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా 650 నుంచి 750 వరకు 5 కేజీల చిన్న సిలిండర్లు రీఫిల్లింగ్ ఛార్జీలు ఉంటాయి. గడిచిన 15 రోజులుగా మార్కెట్లో చిన్న సిలిండర్ల రీఫిల్లింగ్ జరగడమే లేదు. దీంతో వాళ్ళంతా స్వస్థలాలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. షాయిదా, అదేవిధంగా హోటల్ రంగంపై సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీని ప్రభావం పర్యాటక రంగం పైన పడుతోంది. ఇండక్షన్ స్టవ్లు ఇళ్లలో వంటకు సరిపోయే ఇండక్షన్ స్టవ్లు ఇళ్లలో వంటకు సరిపోతాయే తప్ప హోటళ్ళు, రెస్టారెంట్లు, హాస్టల్లో వంటకు పెద్దగా ఉపయోగపడవు. షాయిదా, రైట్. అయితే ఇప్పుడు రాబోయే పండుగలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది? ఉగాది భక్ష్యాలు చేయడం ప్రత్యేకత. ఉగాదికి జనరల్గా మన వైపు కొత్త మామిడికాయతో చేసే పులిహోర, పంచభక్ష పలహారాలు దేవుడికి నివేదన చేయడం తెలుగువారి సంప్రదాయం. అదేవిధంగా రంజాన్ ఈద్ సందర్భంగా షీర్ కుర్మా, ఇతర వంటకాలు చేయడం ఆనవాయితీ. దీంతో గ్యాస్ కొరత
ఇండక్షన్ స్టవ్ లభ్యత లేకపోవడం ఈ పండుగలపై తీవ్రంగా కనిపిస్తోంది. ఉగాది తర్వాత 9 రోజులకు అంటే మార్చి 27న శ్రీరామనవమి, ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. షాయిదా, అయితే మరి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి దీనిపైన? డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాల్లో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పండుగల నేపథ్యంలో సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రానికి లేఖ రాశారు. జిల్లాల స్థాయిలో గ్యాస్ సరఫరాను స్వయంగా కలెక్టర్లు మానిటర్ చేస్తున్నారు. షాయిదా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.